ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తన యొక్క ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరో సూర్యోదయం ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన రాత్రి నాయన తండ్రి, మీ యొక్క రెక్కల చాట మనం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి సుఖమైన నిద్ర నుంచి చురుకైన వెలుకనిచ్చి మరో సూర్యోదయం ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ నూతన దినాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. ఈరోజంతా కూడా తండ్రి మీ కృపలో మనం భద్రపరచండి, మీ ఆత్మతో నింపండి, మీ శక్తితో నింపండి. ఈరోజంతా కూడా తండ్రి మీ కాపుదల భద్రత దయచేయండి, మీ యొక్క సహాయం ఇవ్వండి. మంచి ప్రతి పనిలో నాయన మీ యొక్క సహాయం దయచేయండి నాయన. తద్వారా విజయాన్ని ఇవ్వండి, తద్వారా మా జీవితాల ద్వారా మేము మహిమపరిచి కనిపించే భాగ్యాన్ని ఇవ్వండి నాయన. ఎంతమంది ఈ ప్రార్థన సమయంలో పాల్గొంటున్నారో ప్రతి బిడ్డను నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ అవసరం ఉందో, ఏ ఇబ్బంది ఉందో నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. దేని నిమిత్తం నాయన మీ పాదాల చెంత మొరపెడుతున్నారు నాయన, ఇక కృప చూపించి మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. వాళ్ళ యొక్క పనిపాట్ల తోడుగా నుండి ఉద్యోగాలకు వెళ్తుండగా తండ్రి వాళ్ళ యొక్క రాకపోకలను భద్రపరచండి తండ్రి. వ్యాపారాలకు వెళ్తుండగా వాళ్ళ రాకపోకలను భద్రపరచండి తండ్రి. ఏ పని నిమిత్తం నాయన బిడ్డలు వెళ్ళి వచ్చిన్నారో తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ కాపుదల భద్రత దయచేయండి నాయన తండ్రి. ఈరోజంతా కూడా తండ్రి మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ, ఏ విషయంలో కూడా నాయన తండ్రి మీకు వ్యతిరేకంగా ఏ తప్పు చేయకుండా తండ్రి నమ్మకంగా నాయన ప్రతి విషయంలో నమ్మకంగా ఉండి నాయన మీ కొరకు నాయన ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి. అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది తమ పుట్టినరోజులు జరుపుకుంటున్నారో తండ్రి, నూతన సంవత్సరం దయకిటనిచ్చారో, గడిచిన సంవత్సరం అంతా కాపాడారు తండ్రి. అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకా అనేక సంవత్సరాలు జరుపుకొని మీరు మహింపరిచి కనపరిచి భాగ్యాన్ని. అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది నాయన తండ్రి వాళ్ళ వివాహ దినాలు జరుపుకుంటున్నారో తండ్రి, వాళ్ళు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి తండ్రి. మీ కృప చూపించండి. ఇంతకాలం కాపాడి అనేక సంవత్సరాలు ఆయన జరుపుకోవడానికి సహాయం ఇవ్వండి. మీ పాదాల చెంత జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకుని జ్ఞాపకం చేసుకుంటారో వాళ్ళు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం. మీ అందరి నిరీక్షణ బట్టి ఆదరింపబడి తండ్రి మీలో ముందుకు సాగడానికి సహాయం దయచేయమని మీ పాదాల చెంత జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి. దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరోసారి తండ్రి ఈ రోజంతా కూడా నాయన మీ కృపలో భద్రపరిచి తిరిగి రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొని మిమ్మల్ని స్థుతించి మహింపరిచి అయ్యా మీరు గణపరిచే భాగ్యాన్ని అనుగ్రహించమని సమస్త మీ చేతుల్లో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట మీరు ప్రతి మాని కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మీ సహవాసం, సమాధానం యొక్క ఉదయకాల ప్రార్థనా సమయంలో పాల్గొంటూ మీ అందరికీ ఇప్పుడు సదాకాలం తోడేయండి గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.